అమ్మో! ఇక అన్నయ్య మమ్మల్ని చూసాడంటే ఇక అంతే సంగతి కదరా! వద్దురా! ఇక ఇలా ఈ బండి మారడం, ఈ మారడాలు మనకొద్దు. అవును. ఆ అక్క చూసిందంటే ఇక మమ్మల్ని ఇక్కడనే చంపి పాతి పెట్టినా పెడుతుంది. పద అక్క మనం వెళ్దాం ఇక్కడి నుండి అనే విధంగా అంటూ, ఎరా పదరా పద తొందరగా ఇంటి దగ్గర పడాలి అనే విధంగా అంటూ ఇద్దరు కూడా అక్కడి నుండి బండేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అక్కి అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాకేష్ అటుగా వస్తాడు. రాకేష్ అక్కిని అలానే చూస్తూ ఉంటాడు. కన్నార్పకుండా అలా చూస్తూ ఉండగా అంతలో జలేందర్ వచ్చి, ఏంటి ఏం చూస్తున్నావు? అది అది అదే ఏం చూస్తున్నావు అని అడుగుతున్నాను. ఇంటిని చూస్తున్నాను. ఇంటిని చూసినట్టు అనిపించట్లేదు. ఇంటినే చూస్తున్నాను. ఓ ఇంటినే చూస్తున్నావా? అయినా ఈ ఇంటిని చూడాలంటే ఒక అర్హత ఉండాలి. ఇది వర్ధన్ కుటుంబ వారసత్వం. ఇక ఈ ఇంటిని కాపాడటానికి ఎల్లవేళలా రక్షకుడిలా నేనుంటాను. అలాగే అదిగో అక్కి అబ్బాయిలకు కూడా అవునవును చెప్తూ ఉంటారు. సరే కానీ ముందు మీ అమ్మ నాన్న ఎవరో అడిగాను. అప్పుడు చెప్పలేదు. మరి ఇప్పుడైనా చెప్పు. అసలు మీ తండ్రి ఎవరు? అని ఈ విధంగా అడుగుతూ ఉంటే, అంటే అది అది అనే విధంగా అంటూ రాకేష్ తడబడిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే అభయ్ వచ్చి, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు ఫ్రెండ్. బ్రతికి లేరు. అందుకే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా బాధగా చూస్తూ ఉన్నాడు. తనని ఇంకా అడగకు. తను చాలా నర్వస్ అవుతారు. ఇప్పటికే ఆ మాట ఎత్తినప్పుడల్లా చాలా దిగులుగా ఉంటాడు. ఏదో నీ క్లోజ్ అయినప్పటి నుండి నాతో కాస్తో కూస్తో క్లోజ్గా ఉన్నాడు అంతే. సరే పద అక్కితో మాట్లాడదాం అని అంటూ వెంటనే అక్కి దగ్గరికి వెళ్తూ ఉండగా అంతలో ఫ్రెండ్స్ వస్తారు. ఏంటి ఇండియాకు రాకముందు అది చేస్తాం ఇది చేస్తామని అంటారు. ఇండియాకు వస్తే కామ్గా ఉన్నారు. అయ్యో అదేం లేదే, పార్టీ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశాము. ఈరోజు నైట్కి ఖచ్చితంగా అందరూ రావాలి. అలాగే మీరు కూడా తప్పకుండా రావాలి అనే విధంగా అంటూ ఉంటే, పార్టీనా? లేదు, ఇండియాకు ల్యాండ్ అవ్వగానే చాలామంది కనులు వీళ్ళ మీదనే ఉంటాయి. కాబట్టి నా ఫోకస్ కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదమ్మా. అయ్యో ప్లీజ్ అంకుల్ మీరు అలా అంటే ఎలా? అన్ని ఏర్పాట్లు కూడా చేసేసాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే బాగుండదు. అబ్బా అక్కి నువ్వైనా చెప్పే, మీ అంకుల్ని నువ్వైనా ఒప్పించు. అవును ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్ ఒప్పుకో అనే విధంగా అంటూ ఉండగా అంతలో ఒప్పుకోండి. ఎందుకంటే పార్టీ అని అంటున్నారు కదా, ఒప్పుకుంటే ఏముంది అని రాకేష్ అనగానే జెండే అలానే చూస్తూ ఉంటాడు. నువ్వు ఒప్పుకోవటం కాదు, నేను ఒప్పుకోవడం కాదు. అభయ్ నువ్వేమంటావో అది చెప్పబయ్ అని అనగానే, నీకు నచ్చినప్పుడు ఎందుకు ఫ్రెండ్ వద్దులే. అబ్బా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అలా అంటే ఎలా చెప్పు. అసలే మా ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా పార్టీని అరేంజ్ చేశారు. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో అన్నయ్య. నువ్వు ఇతలా అడుగుతున్నావు కాబట్టి సరేలే ఒప్పుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్ నువ్వు కూడా మాతో పార్టీకి వస్తావు కదా, మాకు సెక్యూరిటీగా ఉంటావు కదా, అలాంటప్పుడు మాకెందుకు భయం అని అనగానే అమ్మయ్య పార్టీకి అందరు వస్తున్నారన్నమాట. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతలో జెండీకి ఫోన్ కాల్ రావటంతో అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. సరేనే ఏర్పాట్లన్నీ చేసుకోవాలి వెళ్ళొస్తామే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మరోవైపు ఇదిగో నా షేర్ 250 ఇచ్చాను, మరి నీ షేర్ కూడా ఇవ్వాలి కదా. ఇస్తాను. ఒక్క నిమిషం గౌరీ గారు ఆగండి. ఏంటి శంకర్ గారు ఎందుకు పిలిచారు? ఇక మనం మొత్తం క్యాన్సిల్ చేసుకుందాం. ఏంటండి ఏమంటున్నారు? అవును, ఎక్కడ ఏ అరేంజ్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోను రావడానికి 250 రూపాయలు అంటే మొత్తం 500. అదే బండిలో పెట్రోల్ కొట్టించుకుంటే ఎంచక్క తిరిగి రావచ్చు. ఏంటో అసలు అర్థమే కావట్లేదు మీ పద్ధతి. ఇలా ఈ డబ్బంతా ఇలా తగిలేస్తే ఇక నా తమ్ముళ్ళకి నేనెలా పెళ్లి చేయగలను? మీరే చెప్పండి. అందుకే ఆటో అయినా నడిపి డబ్బులు సంపాదించుకుంటాను. అయ్యో శంకర్ గారు మీరలా అంటే ఎలా చెప్పండి? సరేలే మీరు దేన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు.
బైక్ మీదే రేపటి నుండి వెళ్దాం సరేనా అలా అన్నారు. ఓకే గౌరీ గారు, లేదంటే ఈ ఆటోకి ఇచ్చే డబ్బులు ఏకంగా మొత్తం దారపోయాల్సి ఉంటాదేమో అని అందుకే చెప్తున్నాను. సరేలే మీరు ఓకే అన్నాక ఇక నేనెందుకు ఇబ్బంది పడతాను అని శంకర్ ఈ విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం జెండే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో యాద్గిరి రాగానే యాద్గిరిని చూసి, ఏంటి యాద్గిరి, దివ్య రాలేదా అంటే అక్కడే ఇంటి దగ్గరే ఉండిపోయింది. చెప్పకుండా నేనే అక్కి అభయ్లను చూడాలని వచ్చాను. అవునా అక్కి అభయ్ అని విధంగా జెండే పిలవగానే వెంటనే ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆర్య అను నడిచినట్టుగా వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది యాద్గిరి. అచ్చం ఆర్య సార్ అను మేడం లాగే ఉన్నారు కదా సార్, ఇద్దరు అలాగే అనిపిస్తున్నారు అని యాద్గిరి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు. అమ్మాకి గుర్తుపట్టావా, ఎవరు మీరు అని అనగానే యాద్గిరి కళ్ళలో కన్నీరు మొదలవుతుంది. ఏంటి అక్కి అలా మాట్లాడుతున్నావు, ఎవరన్నయ్య, యాద్గిరి మామయ్య, మర్చిపోయావా నువ్వు, యాద్గిరి మామయ్యనా, ఏమోలే ఎవరైతే మనకేంటి, అయినా ఈయన గారు ఎందుకు వచ్చారో అని విధంగా అంటూ ఉంటే ఇక యాద్గిరి కళ్ళలో కన్నీరు కారుతూ ఉంటుంది. అయ్యో ఏంటమ్మా అకి అలా అంటున్నావు, యాద్గిరి నీకు తెలీదా, ఏంటి ఫ్రెండ్ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, అయినా మేము ఇండియాకి ల్యాండ్ అవ్వగానే మమ్మల్ని చూడ్డానికి నువ్వు వచ్చావు, కానీ వచ్చాడా ఏంటి, ఇప్పుడు వస్తే ఇలాగే ఉండకుండా ఎలా ఉంటాను, నాకు కోపం వచ్చింది అందుకే నేను అలా మాట్లాడాను. అయ్యో నువ్వలా మాట్లాడావా, చూడు నువ్వు తెలీదు అనగానే యాద్గిరి కళ్ళలో కన్నీరే కారుతుంది. అయ్యో సారీ మావయ్య, ఏదో కోపంలో అలా అనేశాను, నువ్వేం మనసులో పెట్టుకోకు సరేనా అని అంటూ ఉండగా అంతలో రాకేష్ వస్తాడు. యాద్గిరి మావయ్య మై ఫ్రెండ్. హో అవునా బాబు అని విధంగా అంటూ అలానే యాద్గిరి చూస్తూ ఉంటాడు. సరేలే బాబు అని విధంగా అనగానే మావయ్య మీరు కూడా పార్టీకి రావాలి. అయ్యో ఎందుకులే అమ్మా, వద్దు, రావాలి మావయ్య అంతే, సరే మనం సూట్ సెలెక్ట్ చేసుకుందాం పద రాకేష్ అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే నేను కూడా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, నేను కూడా వెళ్తాను అని అంటూ అక్కి కూడా వెళ్తూ ఉంటుంది. సార్ నాకెందుకో అతన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది, నీకు కూడా అలాగే అనిపించిందా యాద్గిరి, అవును సార్ ఎందుకో అతన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, నాకు కూడా అలాగే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ తెలియట్లేదు, సరేలే నువ్వు మాత్రం అతని మీద నిఘా ఉంచు అని విధంగా అనగానే ఆ మాటలన్నీ విని నా మీద నిఘా ఉంచుతారా, ఎప్పటికీ ఎన్నటికీ నేనెవరో మీకు తెలియదు అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉంటాడు. సరే సార్ మరి నేను పోయిస్తాను అని అంటూ యాద్గిరి వెళ్ళిపోగానే ఇక జెండే మాత్రం యాద్గిరి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం ఏంటన్నయ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నావు, అవునరా మీరు ముందు కూర్చోండి, ఏంటక్క ఏంటా ముఖ్యమైన విషయం, ఏంటా పాపం శంకర్ గారి తమ్ముళ్ళు బెస్ట్ సూపర్ బెస్ట్ అని అనుకుంటూ ఉంటారు, కానీ బైక్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని వెనకెక్కించుకుని వెళ్తున్నాడే, కళ్ళతో చూశాను. మరోవైపు ఆర్య మాత్రం చెల్లెళ్ళని వీరవనితల్లా భావిస్తుంది, కానీ లవర్తో షికార్లు కొడుతుంది, గట్టిగా పట్టుకుంది. నేను మాత్రం ఆ ఆటో దిగి నిలదీసి అడగాలని అనుకున్నాను, కానీ పాపం గౌరీ గారు బాధపడతారని పోయాను, నేను అందుకే ఆగిపోయానే అని గౌరీ కూడా వాళ్ళ చెల్లెలతో చెప్తూ ఉంటుంది. అవునన్నయ్య మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అవునరా చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, ఏంటక్క అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, సరే అక్క లేదంటే ఊరి తీసినా తీసేస్తావు కదా అని అంటూ ఉంటే, ఎరా మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసురా, ఏంటన్నయ్య మీరేం కంగారు పడకండి, వాళ్ళతో మనకేం కాదు, మీకు మంచి కోర్స్ వీడియోస్ మీ ఫోన్కి పెడతాను అవి చూసుకుంటూ ఉండండి, సరే అన్నయ్య అని విధంగా ఇద్దరు ఈ విధంగా అంటూ అలా ఆర్యనే చూస్తూ ఉండిపోతారు.